మేడ్చల్ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న హార్డ్వేర్ పెయింటింగ్ షాపులో చెలరేగిన మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. మేడ్చల్ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న హార్డ్వేర్ పెయింటింగ్ షాపులో చెలరేగిన మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, అగ్ని ప్రమాదం జరిగింది కదా, ఎలా జరిగింది? ఇప్పుడు మంటలు అదుపులోకి వచ్చాయా? ఇలా మేడ్చల్ జిల్లా కేంద్రంలో ఏదైతే భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. తెల్లవారుజామునే ఒక్కసారిగా 2-3 షాపులు పక్క పక్కనే ఉన్నటువంటి ఇటు పెయింట్ షాప్ తో పాటు హార్డ్వేర్ షాప్ 2 షాపుల్లో కూడా ఒక్కసారిగా మంటలు చెలరాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాం. చుట్టుపక్కల మొత్తం కూడా పొగలు అలుముకోవడంతో స్థానికులంతా కూడా పోలీసులకు ఇటు ఫైర్ సిబ్బందికి సమాచారం అయితే అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది లేట్ గా రావడంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రహదారి వెంబడి వెళ్తున్నటువంటి నీటి ట్యాంకర్లతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ నీటి తాకిడికి ఎక్కడ కూడా మంటలు అదుపులోకి రాకపోవడంతో ఆ సమయంకే వెంటనే ఆ ఫైర్ ఇంజన్ కూడా చేరుకుంది. 2 ఫైర్ ఇంజన్ సాయంతో ఇటు హార్డ్వేర్ షాప్ తో పాటు ఇటు పెయింట్ షాప్ 2 షాపులు ఉన్నాయి కాబట్టి ఒకదానికొకటి ఆనుకున్నటువంటి షాపులు ఉండడంతో వెంటనే ఫైర్ సిబ్బంది అలర్ట్ అవ్వడం, ఫామ్ స్ప్రే ద్వారా ఇటు వాటర్ స్ప్రే చేసి పూర్తిగా మంటలు మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా ఆ అగ్నిమాపక సిబ్బంది ఒక అంచనాకైతే ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. అయితే అసలు షార్ట్ సర్క్యూట్ ఎందుకు కావాల్సి వచ్చింది, ఓన్లీ ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయిందన్న కోణంలో ప్రస్తుతం వైపు పోలీసులు క్లూస్ టీం కూడా అక్కడికి స్థానికంగా ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం క్లూస్ టీం ఒకవైపు ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదు. చుట్టుపక్కల మొత్తం బిల్డింగ్లు ఉండడంతో ఆ పొగ దాటికి చాలా మంది కూడా అస్వస్థకు కూడా గురైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఓన్లీ లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్టు కూడా పోలీసులు ఒక అంచనాకైతే వచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ 2 షాపులు ఆనుకొని ఉండడంతో ఆ పెయింట్ హార్డ్వేర్ 2 షాపులు కూడా మొత్తం పూర్తిగా మంటలను కూడా ఫైర్ సిబ్బంది అదుపులోకి అయితే తీసుకొచ్చారు. షీలా, రైట్, థ్యాంక్ యూ అమర్. Billy.